నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్లో ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను. మీ నుంచి మంచి స్పందన లభిస్తుంది. కమలా పండ్ల గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో చేస్తున్నాను. తప్పకుండా ప్రతిదాన్ని వాచ్ చేయండి. అయితే ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తున్నాను. ఆలుతో ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ చేసున్నాను, ఆలుగడ్డతో ఎలాంటివి ఉన్నాయని. సో ఆలుతో ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నాను కమలా పండ్లతో కలిపి. అది ఎలానో ఇప్పుడు చేసుకోండి ఒకసారి. ఫేస్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుంది. మంచి ఫేషియల్ టిప్గా యూజ్ అవుతుంది ఇది. ఒకసారి చూడండి. సో ఈ కమలా పండ్ల తొక్క పొడి ఎలా ఏంటి అనేది నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పానండి, మళ్ళీ చెప్తాను. వీటిని ఒక 7 నుంచి 9 రోజుల పాటు కమలా పండ్ల తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని జల్లించుకొని ఒక కంటైనర్లో పెట్టుకోవాలి. ఆలు అసలు పిల్లలు ఆలు ఇష్టపడని వాళ్ళు అసలు ఎవరు ఉండరు. నేను చాలామంది పిల్లల్ని అబ్జర్వ్ చేశాను. ఆలుగడ్డ అంటే వాళ్ళకి ఎందుకు అంత ఇష్టమో నాకు ఇంతవరకు అసలు తెలియలేదు. మా ఇంట్లో కాదు అసలు ఎక్కడైనా కానీ పిల్లలు చాలా ఇష్టంగా తినే కర్రీస్లో ఆలు ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో అంత బాగా తింటారు. అలాంటి ఆలు ఫేస్కి కూడా బాగా పనిచేస్తుంది. ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా అవ్వటానికి బాగా పనిచేస్తుంది. అలోవెరా జెల్. నేను జెల్ అన్నానని మార్కెట్లో దొరికే జెల్ తీసుకొని వాడుకుంటే ఓకే, అది మీకు నచ్చితే ఓకే, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. బట్ మన ఇంట్లోని ఈ మధ్యకాలంలో కలబంద పెంచుకోవటం కామన్ అయిపోయింది, ప్రతి ఇంట్లో ఉంటుంది. ఆ గుజ్జును తీసుకొని వాడుకుంటే ఇది న్యాచురల్గా ఉంటుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. కోడిగుడ్డు సొన. సొన వైట్దే తీసుకోవాలి, ఎల్లోది అస్సలు తీసుకోకూడదు. కోడిగుడ్డు సొన. ఇక బియ్యం పిండి కానీ లేదా మైదా కానీ వాడచ్చు. సో ఇవి కావలసిన పదార్థాలు ఒకసారి నోట్ చేసుకోండి. కమలా పండు తొక్క పొడి ఏదైతే ఉందో ఆ పొడిని తీసుకోవాలి, ఆలు తీసుకోవాలి, ఉడికించిన ఆలు తీసుకోవాలి. ఉడికించిన ఆలు తీసుకోవాలి. అలాగే అలోవెరా జెల్, మనం ఇంట్లో అలోవెరా పెంచుకున్న దాన్ని మాత్రమే తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక కోడిగుడ్డు సొన కూడా పసుపుది రాకుండా ఓన్లీ తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. ఇక బియ్యపిండి లేదా మైదా పిండి తీసుకోవాలి. 2 ప్రాసెస్ ఉంటాయి. 2 ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఒకదాంతోనే హ్యాపీగా చేసుకొని బయటకు వెళ్ళొచ్చు. 2 చేసుకుంటే ఇక మీరు గోల్డెన్ ఫేషియల్స్ అని, ఆ ఫేషియల్స్ ఈ ఫేషియల్స్ అని రకరకాల ఫేషియల్స్ బయట మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇది గోల్డెన్ ఫేషియల్ వేసుకుంటే ఎంతటి గ్లోయింగ్ మీకు ఫేస్కి వస్తుందో ఇంచుమించుగా సేమ్ అలాంటి నిగారింపే మన స్కిన్కి వస్తుంది. అది ఎలా అంటే కమలా పండు తొక్క, ఆలు, అలోవెరా తీసుకొని నీరుతో కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటూనే ఎలా అప్లై చేయాలి అంటే ముందు ఫేస్కి మొత్తానికి పట్టించాలి. పట్టించిన దాన్ని 10 నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత 11వ నిమిషం నుంచి 20 నిమిషాల వరకు, అంటే ఒక 10 నిమిషాల పాటు ఆ పట్టించిన దాన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్తో ఒక ఐస్ క్యూబ్ తీసుకొని బాగా రుద్దుతూ ఫేస్ అంతా అలా మసాజ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్తో మాత్రమే మసాజ్ చేసుకోవాలి, ఎందుకంటే అంతకన్నా చల్లటి పదార్థం మనకి దొరకదు కాబట్టి ఐస్ క్యూబ్స్ అని చెప్తున్నాను. సో అలా ఐస్ క్యూబ్స్ తీసుకొని మొత్తం ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలి. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, మరి మేమేం చేయాలి, ఇలాంటి కామెంట్స్ పెడితే నేనేం చేయలేను. చల్లటి నీళ్లు, వీలైనంత చల్లటి నీళ్లు తీసుకొని అయినా కానీ మసాజ్ చేసుకోండి. బట్ ఐస్ క్యూబ్స్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. సో అలా దగ్గర 20 నుంచి 25 నిమిషాల పాటు, అంటే 15 నుంచి ఇది ఒక 10 నిమిషాలు, అందులో 20 నిమిషాల్లో 10 నిమిషాలు తీసేస్తే 10 నిమిషాలు ఉంటుంది. అంటే 10 నుంచి 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి ఫేస్కి. అప్లై చేసిన దాన్ని 10 నిమిషాలు వదిలేసి 11వ నిమిషం నుంచి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. టోటల్గా ప్రాసెస్ ఒక 25 మినిట్స్ ఉంటుంది.
అలా మసాజ్ చేసుకున్నాక చల్లటి నీళ్ళతో కానీ లేదా ఒక క్లాత్తో కానీ చల్లటి నీళ్ళలో ముంచిన క్లాత్తో కానీ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మైదా కానీ బియ్యం పిండి కానీ ఏదో ఒకదాన్నే తీసుకొని కోడిగుడ్డు వైట్ సొనతో కలుపుకోవాలి. అంతే, ఇవి 2 మాత్రమే. ఇంక ఈ పైన ఏవి వాడాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం నిగారింపు ఎక్కువ కావాలి, బాగా బ్రైట్గా, మేము చాలా అంటే చాలా బ్రైట్గా కనిపించాలంటే కమలాపొడి పౌడర్ కొంచెం వేసుకోవచ్చు, వేసుకోకపోయినా నష్టం లేదు. బట్ ఈ సొనతో ఈ బియ్యం పిండిని మన ఫేస్కి ప్యాక్కి ఎలా అయితే స్టిక్ అయిపోవాలి. మీ ఎంత క్వాంటిటీ కలపాలి అంటే అది జారకూడదు, ఫేస్ మీద పెడితే అలా అతుక్కుపోవాలి. ఆ క్వాంటిటీ కలుపుకోవాలి. 2 కోడిగుడ్డు సోన అండ్ బియ్యం పిండి 2 ఆ క్వాంటిటీ కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకొని నెక్ వరకు అప్లై చేయొచ్చు. అప్లై చేసుకొని అలా లీవ్ చేసేయాలి. అది దగ్గర దగ్గర ఒక 20 నిమిషాలకి చక్కగా ఎండిపోతుంది, గట్టి పడుతుంది. స్కిన్ ఇలా ఇలా స్టిఫ్ అయిపోయినట్టుగా మనకి తెలుస్తుంది. అప్పుడు గోరువెచ్చటి నీళ్ళని లేదా ఆవిరి పట్టేది మీ ఇంట్లో ఉంటే మీరు కడగకుండా ఫేస్ని ఏమాత్రం కడగద్దు, డైరెక్ట్గా అలాగే ఆవిరి పట్టేయండి. అప్పుడు అది మెత్తపడుతుంది. ఆ మెత్తపడిన దాన్ని చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఇంకా మీరు ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలా హ్యాపీగా మొహం కడుక్కొని అలా బయటికి వెళ్ళినా ఇంత చాలా గ్లోయింగ్ ఉంటుంది. లేదు మేము చక్కగా మేకప్ వేసుకోవాలి అంటే సీరమ్స్, ఫేస్ సీరమ్స్ ఉంటాయి, అవి వాడండి. లేదా జస్ట్ లిటిల్ బిట్ ఒక్క డ్రాప్ ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, కొబ్బరి నూనె కానీ వాడిన తర్వాత ఎనీ మేకప్ వేసుకోవచ్చు. లైట్ మేకప్ వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా చాలా అంటే చాలా గ్లోయింగ్ ఉంటుంది స్కిన్. ఫేషియల్ చేసుకుంటే ఎంతైతే గ్లోయింగ్ ఉంటుందో నేను బల్లగుద్ది చెప్పగలను, అంత గ్లోయింగ్ స్కిన్ మీకు సొంతం అవుతుంది ఈ ప్రాసెస్ అంతా చేసుకోవటం వల్ల. ప్రాసెస్ కాస్త లేట్ అవుతుంది, బట్ మీరు ఈ పొడి ఏదైతే ఉందో అది మీరు పెట్టుకుంటే మీకు ఫ్రిడ్జ్లో 6 months వరకు గ్యారంటీగా ఉంటుంది. బయట పెట్టినా కానీ 3 నుంచి 4 నెలలు అసలు పాడవదు, ఎందుకంటే అందులో అస్సలు వాటర్ ఉండదు కాబట్టి. అందుకని బాగా ఎండిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. సో ఇదంతా కూడా మనకి ఇంట్లో దొరికేవి, ఏవి బయట నుంచి మనం కొనాల్సిన అవసరమే లేదు. మాకు బియ్యం పిండి లేదు అంటే కూడా డైరెక్ట్గా బియ్యాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కలుపుకోవచ్చు. సో అన్నీ ఇంట్లో దొరికేవి, అన్ని మంచి ప్రోడక్ట్సే, అస్సలు 0 సైడ్ ఎఫెక్ట్స్, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఫేస్ గ్లోయింగ్ ఉంటుంది. మొత్తానికి ఎంత పడుతుందండి ఖర్చు మామూలుగా ఆలోచిస్తే? రఫ్గా 100 రూపాయలు కూడా కావనుకుంటా నాకు తెలిసి. మరి మనం ఫేషియల్స్కి ఎన్ని వేలు ఖర్చు పెడతాం ఒకసారి ఆలోచించండి. ఖర్చు తక్కువ, హెల్దీగా ఉంటుంది, స్కిన్ అస్సలు డ్యామేజ్ అవ్వదు, అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకెందుకు ఆలస్యం? రెగ్యులర్గా మీరు ఇది చేసుకోవడం వల్ల స్కిన్ మీద ఉండేటటువంటి ఏవైతే ముఖ్యంగా ఆడపిల్లలకి ఏవైతే చిన్న చిన్న వెంట్రుకలు కానివ్వండి, లైట్ హెయిర్ అనేది ఉంటుంది కదా, అది కూడా ఆ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. లైక్ ఇక్కడ చీక్స్ దగ్గర కానివ్వండి, థ్రెడ్డింగ్ చేపిస్తూ ఉంటారు చాలామంది, వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ మెడిసిన్లా యూజ్ అవుతుంది. సో ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఈ ప్యాక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారనే నేను అనుకుంటున్నాను ఇక నుంచి. ముఖ్యంగా సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్యాక్స్ వేసుకొని చక్కగా సన్ స్క్రీన్ రాసుకొని బయటకు వెళ్తే స్కిన్ కూడా అస్సలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో నచ్చిందా వీడియో? తప్పకుండా లైక్ చేసి మరి షేర్ చేస్తారా అందరికీ? ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.